మరి మీడియా ద్వారా అటు నిర్వాసితులకు కానీ కార్మికులకు కానీ అలాగే అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎవరైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసేది స్టీల్ ప్లాంటు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు. ఎవరు ప్రైవేటైజ్ చేస్తున్నారంటే కొనడానికి వచ్చినటువంటి వారు ఎవరో చెప్పాలి, పేరు పలానా కంపెనీ వచ్చి కొనేస్తుందని చెప్పాలి కదా, చెప్పాలని చూద్దాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ ప్రైవేటైజేషన్ కాదు అని చెప్పారు. అయితే ఈ ప్లాంట్ ఎవరు కొంటున్నారో చెప్పాలి అని చెప్పి ఆయన పదే పదే తన ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రశ్నించారు. ఎవరు కొంటున్నారో ప్రజలకు కానీ లేకపోతే కార్మికులకు కానీ నిర్వాసితులకు కానీ ఎలా తెలుస్తుంది? అమ్మేవాళ్ళు మీ వాళ్ళు, కొనేవాళ్ళు మీ వాళ్ళు. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. మీరు ఎవరు కొంటారో చెప్పండి అని మీరు మమ్మల్ని అడగడం కాదు బాబు. మీరు మోడీ గారిని అడగండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఎవరు కొంటున్నారో అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి నెలలోనే అది ఒక తీర్మానం చేసింది. ఇంతవరకు కూడా 100% విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 100% పెట్టుబడులు ప్రైవేటీకరణ చేస్తున్నాం, డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అని చెప్పి స్పష్టంగా తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఇవాటి వరకు కూడా వెనక్కి తీసుకోలేదు. వెనక్కి తీసుకోలేదు అంటే అర్థం ఏంటి? ప్రైవేటైజేషన్ చేస్తాము అని. నిన్నగాక మొన్న అనేక మంది అడిగిన ప్రశ్నలకు కానీ లేకపోతే సాక్షాత్తు పార్లమెంట్లోనే ఆ సంబంధిత ఉక్కు శాఖ మంత్రి వర్మ గారు క్లియర్గా చెప్పారు, 100% విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, అందులో దాన్ని వెనక్కి తీసుకోలేదు అని. మీరు ఏ ఆధారంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని చెప్పగలుగుతున్నారో మీరు ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. ఎందువల్లంటే మీరు ఆ నినాదంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కానివ్వం అని మీరు ఎన్నికల ముందు వాగ్దానం చేసి వచ్చారు. దానికోసమే మీకు అత్యధికంగా ఓట్లు వేసి విశాఖపట్నం ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజల్ని ఇంకా మోసం చేయకండి. పల్లా శ్రీనివాసరావు గారు మళ్ళీ చెప్తున్నాం ప్రజల తరపున, మీరు ప్రజల్ని మోసం చేయొద్దు, వాస్తవాలను మాట్లాడండి. ముందు కేంద్ర ప్రభుత్వం ఇవి చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకున్న తర్వాతే ప్రైవేటీకరణ లేదని చెప్పగలుగుతారు తప్ప, లేదంటే మీరు చెప్తున్నవన్నీ కూడా మోసపూరితమైన మాటల కిందే వస్తుందని గమనించండి.